హాయ్ ఫ్రెండ్స్, టుడే వి డిస్కస్ అబౌట్ ద టాపిక్ తెలంగాణ హిస్టరీ. తెలంగాణ హిస్టరీలో ఇక్షాకులు పార్ట్ 2 గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్షాకులు వంశస్థాపకుడు శ్రీశాంతమూలుడు. ఇక్షాకుల వంశస్థాపకుడు శ్రీశాంతమూలుడు. ఇక్షాకుల రాజధాని విజయపురి. ఇక్షాకుల రాజధాని విజయపురి. ఇక్షాకుల రాజభాష ప్రాకృతం. ఇక్షాకుల రాజభాష ప్రాకృతం. ఇక్షాకుల యొక్క రాజలాంఛనం చిహ్నం సింహం. రాజలాంఛనం చిహ్నం ఏంటంటే సింహం. మతం వైదిక మతం, బౌద్ధ మతం. వీరి యొక్క మతం వైదికం, బౌద్ధ మతం. ప్రసిద్ధి శిల్పం మాతంత శిల్పం. అమరావతి శిల్పకళకు చెందినది అంట. అంటే మాంద శిల్పం అనేది అమరావతి శిల్పకళకు చెందినది. ఫర్ ఎగ్జాంపుల్ ఉంటాడు, మాంద శిల్పం అనేది ఎవరి కాలంలో అంటే ఇక్షకుల కాలంలో. ఇక్షకుల్లో గొప్పవాడు వీరపురుషదత్తుడు. ఇక్షకుల్లో గొప్పవాడు వీరపురుషదత్తుడు. స్థాపకుడు శ్రీశాంతమూలుడు. ఇక్షకుల జన్మ సిద్ధాంతాలు. ఇక్షాకులు కన్నడీలు అని చెప్పింది ఎవరంటే ఓగెల్ స్టెనోకోడా. ఇక్షాకులు తమిళ ప్రాంతీయులు అని చెప్పింది ఎవరంటే డాక్టర్ కె రాజగోపాలాచారి. ఇక్షాకులు తమిళ వారు అని చెప్పింది ఎవరంటే డాక్టర్ కె రాజగోపాలాచారి అని చెప్పిండే ఇక్షాకులు తమిళ సిద్ధాంతం అని పేర్కొన్నాడు. ఇక్షాకులు ఆంధ్ర ప్రాంత స్థానికులు అని అన్నది ఎవరంటే బిపిన్ కాల్ట్వెల్. ఓకేనా, బిషప్ కాల్ట్వెల్. ఇక్షాకులు కన్నడీలు అని చెప్పింది ఎవరంటే ఓగెల్ స్టైనోకోనా. ఇక్షకులు తమిళ ప్రాంతీయులని డాక్టర్ కె రాజగోపాలాచారి. ఇక్షకులు ఆంధ్ర ప్రాంతం వారని బిషప్ కాల్ట్వెల్. ఫ్రెండ్స్, వన్స్ మనం డిస్కస్ చేస్తాం. పార్ట్ 2. స్థాపకుడు శ్రీశాంతమూలుడు. రాజధాని విజయపురి. రాజభాష ప్రాకృతం. రాజలాంఛనం చిహ్నం సింహం. మతం వైదికం, బౌద్ధ మతం. ప్రసిద్ధి శిల్పం మాదంత శిల్పం. అమరావతి శిల్పకళకు చెందినది. ఇక్షాకులు గొప్పవాడు వీరపురుషదత్తుడు. కన్నడ వారని ఓగెల్ స్టెనోకోనా. తమిళలోనే డాక్టర్ కె గోపాలాచారి.